ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించారు. గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న వివిధ పనులను ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను వీక్షించారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పవన్ కళ్యాణ్ బోట్లో ప్రయాణించి గోదావరి నది కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే నల్లకాలువ వద్ద ఉన్న చెత్త శుద్ధి ప్లాంట్ను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. ఎస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమావేశమయ్యారు. లైవ్ లో చూద్దాం. ఫిషరీస్ కంటే అలా కాదు అంటే నిన్నది పర్పస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్ వీఆర్ స్పెండింగ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ అండ్ ఐ డోంట్ నో ఇట్ గోస్ అప్ టు lakh and odd crores వాటర్ ఏమవుతుంది ద రీజన్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మన తాగే భగవంతుడు ఇచ్చిన మన నీటిని మనం పొల్యూట్ చేసి ఇష్టారాజ్యంగా ఒక అర్థం లేకుండా పొల్యూషన్ చేసేసి మళ్ళీ ఆ పొల్యూటెడ్ కోసం మళ్ళీ బాటిల్డ్ వాటర్ వీటి కోసం మళ్ళీ జల్ జీవన్ మిషన్ అని చెప్పి మళ్ళీ ఇలా పెట్టుకొని ఇట్ కాటప్ into vicious loop. The central government is very annoyed or irritated with the state governments, every state government's approach towards water. Giving drinking water is a state subject. So, ఇంతకుముందు లేదు. But this has become not an acceptable normal. They wanted to close it. But we have convinced everything, but somehow they extended it for till 28 with a budget of around 23,000 crores. That might come, but that is not going to solve our issues. First issue is we have to solve this. We don't know how much money we have to, I don't know. We have to work out on the budget. To make sure first, stop cutting down the flow of pollutants into the జీవనది. జీవనదులను చంపేసుకుంటాం, మృత నదులు చేస్తున్నాం. దాహం తీర్చేది జీవితం ఇచ్చే జీవనదులను చేతిలో చంపేసుకున్నాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మిషన్ Godavari and Krishna, which is not being implemented in the right spirit. The spirit is on the paper. And then I have personally taken up the task. And I'm extremely committed to this, and next 6 months I want to see a visible change and a visible approach. And with a certain timelines, I need all your support. And పుష్కరాస్ అంటారు ఇవన్నీ అంటారా, ఓకే దట్ ఈస్ సపరేట్గా ఆలోచిద్దాం. ఫస్ట్ ఇది పెట్టుకున్న తర్వాత దెన్ విల్ కమ్ బ్యాక్ టు దిస్. సో లెట్ us have a task force. You please guide us. You also contribute. ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా తెలియాలి ఈ విషయం. సీఎం గారి కమిట్మెంట్ టువర్డ్స్ ఎన్వైరన్మెంట్ అండ్ ప్రత్యేకంగా గోదావరి నది జలాల పైన 2019లోనే మన నది మన నుడి అనే కార్యక్రమం ఆ రోజు టేకప్ చేసాం రాజమండ్రిలోనే. సో నుంచి కూడా జీవనదుల్ని ఎట్లా మనం కాపాడుకోవాలి అనే దానిపైన ఆయన చాలా లోతుగా దీనిపైన విశ్లేషించి అవగాహన తెచ్చుకున్న వ్యక్తి. సో timelines have to be realistic, there's no doubt, but at the same time, have to be deliverable. It's very critical. There are some solutions which come along the way. డెప్త్ వెళ్ళడానికి ఒక స్టడీ జరిగింది ఆల్రెడీ. వాటితో పాటు మనం కోఆర్డినేషన్ బిట్వీన్ పంచాయతీ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ మేక్ లాట్ ఆఫ్ అడైవర్స్ ఆల్సో నీడ్స్ టు కమ్ ఇన్ విత్ దేర్ ఎక్స్పర్ట్. రిక్వెస్ట్ డిప్యూటీ సీఎం గారు దట్ along with this, sir, I think పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా అంటే నేను అనేది వన్స్ అంటే దీని ఒకటి సార్, ఒకటి మనం ఈ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టి దీని తర్వాత ఐ వాంట్ ఇన్వైట్ ఫ్యూ ఇండివిజువల్స్ హూ హ్యాస్ మాస్టర్డ్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్.
minutes. అట్లాగే ఒక we have to form a board working then second part is okay awakening or awareness camps కానీ ఇవన్నీ ఎలా చేయాలి ఏంటో దట్ ఇస్ సెకండ్ పార్ట్. దాంట్లో భాగంగానే హౌ డు వి టేక్ ఫార్వర్డ్ పుష్కర్. కంప్లైంట్స్లో భాగంగానే సార్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఆల్సో ఇస్ వెరీ క్రిటికల్. దే ఎన్ష్యూర్ జీరో పొల్యూషన్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోతాయి. అది కోఆర్డినేషన్ చాలా అవసరం. అందుకని ఓకే హౌ డు మంచి ఐడియా సార్ మీరు చెప్పింది. టాస్క్ ఫోర్స్ ఒకటి వేసుకుని డిపార్ట్మెంట్ యాజ్ వెల్ as ఇంటర్ డిస్ట్రిక్ట్. it is not to threaten or it is not to intimidate, it is to make them accountable. Just one point I want to put, sir. Actually, central government Ministry of Jal Shakti have National River Conservation Directorate. They have the similar task idea, sir. We can use that idea also, and after expertise kuda undi, they will also try to help this case. We'll take their guidance. Namami Gange completely was done by them. Similarly, Godavari also. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఉన్నారా? If I want to propose the names, can it be finalized right now? Can we? Take the lead. No. అంటే ఒక ఎన్వైరన్మెంటల్ టాస్క్ ఫోర్స్ మనం No, దీనికి okay. What should be? How the body should be? How the body should be? ఇప్పుడు తమ చెప్పినట్టుగా టాస్క్ ఫోర్స్ తీసుకుంటాం. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆబ్జెక్టివ్ టు ఐడెంటిఫై ద ఇష్యూస్ అండ్ ఆల్సో సజెస్ట్ యాక్షనబుల్ పాయింట్. దీన్ని పిఎస్ గారి ద్వారా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కోసం ఒక జీవో ఇమీడియట్గా 2 days నేను ఇప్పిస్తాను. అందులో చైర్మన్షిప్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుని మెంబర్ కన్వీనర్గా పిసిసిబి మెంబర్ సెక్రటరీని పెడుతూ కమిషనర్ స్థాయి అధికారులని ఈ పిఆర్ఎండ్ఆర్టీ, ఏయుటి, ఇరిగేషన్, అలాగే మిషన్ కృష్ణ, మిషన్ క్లీన్ గోదావరి కెనాల్స్, అలాగే ఆర్డబ్ల్యూఎస్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ఫిషరీస్ వీళ్ళందరినీ కూడా కమిషనర్స్, అలాగే కలెక్టర్స్ని కూడా ఆ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ 5-6 చెప్పారు సార్. ఈ కలెక్టర్స్ కూడా పెట్టి ఈ టాస్క్ ఫోర్స్ని పెట్టాలి సార్. A mandate is to identify the issues and also suggest possible solution. మరి ఇప్పుడు మన కమిషనర్ గారు చెప్తున్నట్టుగా we can escalate this into a national program where we can devote funds like Namami Gange. So we will do this, sir. We will అంటే initiate నాకు ఇది ఇట్స్ నాట్ అ రిపోర్ట్ రిసీవింగ్ బాడీ, ఇట్ షుడ్ బి అ బాడీ విచ్ విల్ ఎన్ఫోర్స్, yes. షుడ్ యాక్ట్. అంటే మన కలెక్టర్స్ మనం అందుకనే పెడుతున్నాం సార్. యాక్షనబుల్ పాయింట్స్ ని టాస్క్ ఫోర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత యాక్షన్ ఇంప్లిమెంటేషన్ ఫ్రంట్ లో కలెక్టర్స్ ఉంటారు సార్. వాట్ ఎవర్ సజెషన్స్ వి గెట్ ఇట్ షుడ్ బి మానిటరింగ్ బాడీ ఆల్సో. నాకు అది కావాలి. అంటే నేను అనేది ఇప్పుడు మేము ఇంత కష్టపడి నేను చేసాం, నేను ఐడెంటిఫై చేసాం, సజెషన్స్ ఇచ్చాం, అండ్ ఆల్సో దే షుడ్ హ్యావ్ ద అథారిటీ టు మేక్ షూర్ దట్ సజెషన్స్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్. మనం చెప్పినట్టుగా స్టాచ్యుటరీ బాడీకి మనం తీసుకోవాలి అనేది తమ అని మనం తప్ప అంటే ఒకసారి కావాలంటే నేను దీన్ని క్యాబినెట్ కూడా తీసుకొస్తాను. How do you define statutory? In the geo they can issue that. Then geo, we don't need to take till because I don't want to take time. Sure, sir. Because this is నాకు ఏం లేదు. It should start from today. How do you do it? immediately we will issue the geo, sir. We constitute that state task force. And then So we will give 14 days. okay, sir. 14 days issue. Because I would like to come, and now purpose is not going to be the first visit. నేను జస్ట్ పుష్కరాలు ఒక్కదాని కోసం రాలేదు. బికాజ్ మై కమిట్మెంట్ ఈజ్ ఫర్ ఎంటైర్ గోదావరి అండ్ కృష్ణ. తీసుకున్నప్పటి నుంచి మై కాన్షియన్స్ వాజ్ ఈటింగ్ మీ. నథింగ్ అందుకే కిషోర్ గారిని అదే అడుగుతుంటే 12 మంది ఉన్నారు, ఏం చేస్తారు, రిపోర్ట్లు చేస్తారు, ఎఫర్ట్ అంతా పోతా ఉంది. అందుకని మోర్ డీప్లీ కమిటెడ్ టు ఇట్. అంటే ఇంక ఇండస్ట్రీస్ కూడా నేను ఇట్స్ నాట్ అబౌట్ హెరాస్మెంట్, ఇట్స్ బట్ మేకింగ్ దెమ్ అకౌంటబుల్. లేదు వాళ్ళకి ఏదైనా ఉంది అంటే హౌ డు వి డూ ఇట్? మీరు నెక్స్ట్ కృష్ణ గారు 1-2 daysలో కెన్ వి క్రియేట్ అ నోట్ ఫ్రమ్ యూ? I think you have identified all the industries which are like pumping pollutants into the system. Can you take an explanation from them or what the mitigation methodology they are up to?
Around surrounding Godavari, first surrounding Godavari. Yeah. Can you put one or two individuals for that? మీరు ఎప్పుడు ఇవ్వగలరు మీ సైడ్ నుంచి? Could you give each department the timeline what we are expecting? The way Krishna garu says 14 days in Amravati చేస్తున్నారు. అలాగే can you give to the fisheries department how much ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న వివిధ పనులను ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను కూడా ఆయన వీక్షించారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పవన్ కళ్యాణ్ బోట్లో ప్రయాణించి గోదావరి నది కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే నల్లకాలువ వద్ద ఉన్న చెత్త శుద్ధి ప్లాంట్ ను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. అయితే డిప్యూటీ సీఎం ఇప్పుడు రాజమండ్రికి చేరుకోవడం, అక్కడ పుష్కర ఘాట్లను పరిశీలించడము, అలాగే గోదావరి పుష్కర ఘాట్ ఏర్పాట్లపై కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉంది, అలాగే సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటనకు అయితే ఉభయ గోదావరి జిల్లాలకు అయితే వచ్చారు. నిన్న ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని అయితే డిప్యూటీ సీఎం అయితే దర్శించుకున్నారు. అనంతరం నిన్న సాయంత్రానికి రాజమండ్రి అయితే చేరుకున్నారు. ఈ రోజు ఉదయం రాజమండ్రి ఆయన బస్ చేసిన షెల్టన్ హోటల్ నుంచి నేరుగా గోదావరి ఒడ్డుకైతే చేరుకున్నారు. ఈ గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి అయితే ఆయన ఒక ప్రత్యేక బోట్లో ఆయన ప్రయాణం అయితే ప్రారంభమైంది. అక్కడి నుంచి అంటే కోట్లింగాల రేవు వరకు గోదావరిలో పంటపై ప్రయాణిస్తూ గోదావరి ఘాట్లను అయితే పరిశీలించారు. అధికారులకు అయితే సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. గత పుష్కరాల్లో భక్తులు ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఆ గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వచ్చే ఏడాది పుష్కరాల్లో ఎటువంటి ఇబ్బందులు అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ పుష్కరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయాలి. భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. రాజమండ్రి నల్లా ఛానల్ వద్ద గోదావరికి జరుగుతున్న నదీ కాలుష్యాన్ని అయితే పరిశీలించారు. పవన్ కళ్యాణ్ ఈ నదీ కాలుష్యాన్ని అధికారులను అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ నది కాలుష్యంలో ఎంతవరకు శుద్ధి చేస్తున్నారు, నదీ జలాల నమూనాల సేకరణ అయితే ప్రక్రియ పరిశీలించారు. కన్వేయర్ బెల్ట్ ప్రాంతాన్ని అయితే పరిశీలించారు. సమీప మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులను అయితే మొత్తం విషయాలను అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. కాలుష్య రహిత గోదావరి అనే లక్ష్యంతో గోదావరి పుష్కరాలను అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందని, దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక కూడా తయారు చేయాలని అధికారులను అయితే ఆయన దిశానిర్దేశం చేశారు. నల్లా ఛానల్ కాలుష్యం ఈ ఛానల్ నుంచి నేరుగా గోదావరిలో కలుస్తున్న కాలుష్యకారక వ్యర్థాలపై అధికారులను అయితే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి గోదావరి పేపర్ మిల్ వ్యర్థ జలాలు ఎక్కడ శుద్ధి చేస్తున్నారు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యని అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ నల్లా ఛానల్ డ్రైనేజ్ పంపింగ్ సిస్టమ్ పరిస్థితిని అయితే స్వయంగా పరిశీలించారు. గోదావరి వ్యర్థాలను ఎలా వేరు చేస్తున్నారు, వచ్చే మురికి నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారు, శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తున్నారా లేదా అనేది కూడా ఆరా తీయడం జరిగింది. నల్లా ఛానల్ ద్వారా రోజువారీ ఎన్ని మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలోకి నేరుగా వస్తుంది, దీనిలో ఎంత భాగం నీరు శుద్ధి అవుతుందని కూడా ఆయన కాలుష్య నియంత్రణ మండలి అధికారులను అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. రోజువారీ సుమారు 55 MLDల మేర మురుగునీరు అయితే రాజమహేంద్రవరంలో గృహాల నుంచి విడుదలవుతుందని, దీనిలో కేవలం 15% మేర మాత్రమే సీనరేజ్ ప్లాంట్ల ద్వారా నీరు శుద్ధి అవుతుందని ఉప ముఖ్యమంత్రికి అయితే అధికారులు అయితే వివరించారు. కేంద్రం ద్వారా వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగించుకోవాలని, మురుగునీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాత గోదావరిలోకి వదిలేలా చూడాలని కూడా ఆయన అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. గోదావరి పుష్కరాల పనులు జరుగుతున్న తీరునైతే ఉప ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా పర్యవేక్షించారు. అలాగే మరోవైపు ఈ గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన అనంతరం
ఈ అధికారులతో అయితే సమావేశం అయితే నిర్వహించారు. అధికారులకైతే గత పుష్కరాల్లో చేసిన ఏర్పాట్లు, గత పుష్కరాల్లో ప్రజలు పడిన ఇబ్బందులు అవన్నీ పూర్తి స్థాయిలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పవన్ కళ్యాణ్ కి అయితే వివరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అధికారులతో మొత్తం క్షేత్రస్థాయిలో పూర్తిగా ఈ ఏర్పాట్లు అయితే పూర్తిగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చర్యలు చేపట్టాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంటే గత పుష్కరాలు అనుభవాలను దృష్టిలో పెట్టుకునే ఈ ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. వచ్చిన ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఘాట్లలోనూ పరిశుభ్రత పాటించాలి. అలాగే ఎప్పటికప్పుడు ప్రజలకు ఈ సమాచారాన్ని, పూర్తి సమాచారాన్ని, పుష్కర ఘాట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవైపు అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ కొద్దిపాటి అనారోగ్యం తర్వాత మొత్తం మీద తన దూకుడైతే పెంచారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు జనసేన కార్యకర్తలతోనూ నేతలతోనూ సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన అయితే ఎంతో ఉత్కంఠగా మారింది, ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ చూసేందుకైతే ఉభయ గోదావరి జిల్లాల నుంచి అభిమానులు అయితే రాజమండ్రికి అయితే తరలి వచ్చారు. ఆయనతో కరచాలనం చేయడానికి అయితే పోటీలు పడ్డారు. పవన్ కళ్యాణ్ కూడా ఓపికగా వారందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తూ తన పర్యటనలో ముందుకు సాగుతూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అధికారులు సూచనలు సలహాలు ఇస్తూ ఉత్సాహంగా అయితే ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ అధికారులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలను, సలహాలను, ఆదేశాలను అయితే తూచా తప్పకుండా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పుష్కరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని అధికారులను అయితే పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఆయన సూచనలను అయితే తూచా తప్పకుండా పాటిస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది పుష్కరాలను అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలనే దృఢ నిశ్చయంతో అయితే ఉంది. ఒక కుంభమేళా తరహాలో ఈ గోదావరి పుష్కరాలను అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. అదే తరహాలో అయితే భక్తులు గోదావరి పుష్కరాలకు అయితే తరలి రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భక్తులు గత ఏడాది ఎంతమంది భక్తులు వచ్చారు అనే దాని మీద కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ వచ్చే ఏడాది కూడా అంతకంటే ఎక్కువ భక్తులు అయితే ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నందున వారికి పూర్తిగా ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పడం జరిగింది. గోదావరి ఘాట్లను అభివృద్ధి పనులు అయితే ఇప్పటికే ప్రారంభమయ్యాయి. శశిరేఖ. Yes, thanks for the update, Uday.